హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనకు పీఎఫ్ సంబంధించినటువంటి రూల్స్ అనేది మారాయన్నమాట. సో ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే పదవి విరమణ అక్కర్లేదు, డైరెక్ట్గా మన పీఎఫ్ ఉంది కదా, బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ఒకసారి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి తప్పనిసరిగా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనకు ప్రతి నెల కూడా ఉద్యోగం చేసినప్పుడు జీతం అనేది వస్తూ ఉంటుంది మన ఉద్యోగులందరికీ. సో చాలామంది ఎందుకంటే ఇందుకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ అనేది పొదుపులను మరి డబ్బులు తీసుకోవడానికి పదవి విరమణ లేదా ఉద్యోగం కోల్పోయే వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఎవరైతే పీఎఫ్ కనుక చందాదారులు ఉన్నారో వారు ప్రతి 10 సంవత్సరాలు అంటే 10 ఇయర్స్ సంబంధించి ఒకసారి తమ మొత్తం కార్పొరేట్ ఫండ్ ఏదైతే ఉందో కొంత మొత్తాన్ని తీసుకునేటువంటి వెసులుబాటు అవకాశం అయితే లభించిందనమాట. ఈ మార్పు ఉద్యోగులకు తమ ఆర్థిక లక్ష్యాలను పెంపొందించడానికి ఇబ్బందుల నుంచి కాస్త గట్టెక్కేందుకు ఉపయోగపడుతుందని. సో ఇక పూర్తి నిధులు కనుక అంటే మొత్తం మనకు ఈపీఎఫ్ఓ సంబంధించి మొత్తం కనుక తీసుకోవాలంటే నిబంధనలు అయితే ఉంటాయి కాబట్టి సులభతరం చేయడానికి సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన సంబంధించి కేంద్రం అనేది పరిశీలిస్తుంది. సో మొత్తం ఒకసారి తీసుకుంటే ఎలా, ఈ రూల్స్ ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది ఏందనే విధంగా. సో ఈ ఆమోదం పొందితే కనుక మరికొన్ని రోజుల్లో అమల్లోకి వస్తుందన్నమాట. దీనివల్ల పీఎఫ్ సభ్యులు తమ పూర్తి నిధులు వారి అవసరాలకైతే వాడుకోవచ్చు అనమాట. ఇందుకు సంబంధించి వీటిలో సాధారణంగా 58 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ తర్వాత కూడా లేదా 2 నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగం ఉంటే కొన్ని నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే అనుమతించబడేది. సో ఇక ఇప్పుడు మరి ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటి ఖర్చుల నిమిత్తం మనకు పీఎఫ్ డబ్బులు అవసరం పడతాయి. అదేవిధంగా వైద్యం ఖర్చులు, అత్యవసర పరిస్థితుల్లో విద్యా ఖర్చులు కావచ్చు, వివాహ సంబంధిత ఖర్చుల కోసం ఈ అమౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తీసుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి నిబంధనల ప్రకారం ఉద్యోగులు కొంత సౌలభ్యం అనేది అందించినప్పటికీ నిధులు యాక్సెస్ చేయడంలో మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మాత్రం నిబంధనలో మార్పు చేయనున్నారన్నమాట. ఏం జరుగుతుంది, ఏం మారుతుందని చెప్పేసి. సో ఇక ఏం మారిందంటే ఈ నెల మనకు పీఎఫ్ సభ్యులు ఇంటిని కనుక కొనుగోలు చేయాలన్నా తమ ఏదైతే పొదుపు ఖాతాలో 90% వరకు నిధులు అనేది తీసుకోవడానికి ఎంత అమౌంట్ అయితే అందులో ఉందో అందులో నుంచి 90% అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే గతంలో ఈ ప్రయోజనం కేవలం 5 సంవత్సరాల నిరంతరం ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ చందాదారులు తర్వాత అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ అర్హత వ్యవధిని 3 సంవత్సరాలకు అయితే తగ్గించింది అన్నమాట. సో దీనివల్ల ఈ మార్పు ఎక్కువ మంది ఉద్యోగులకు పొదుపు సంబంధించి ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం అనేది ఉపయోగించుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మార్పులు ఎందుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితి అనేది 5 లక్షల వరకు అయితే పెంచారు కాబట్టి ఈ నిబంధనకు సంబంధించి నిబంధనలన్నీ కూడా నిధులు యాక్సెస్ చేయడానికి మరింత ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉండే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ముందస్తుగా ఆమోదాల అవసరాల కోసం త్వరగా నిధులు పొందవచ్చు. సో ఉద్యోగులకు తమ ఆర్థిక అవసరాలు తీర్చడంలో మరింత సౌలభ్యం అయితే ఉంటుందన్నమాట. ఈ కొత్త నిబంధనలు తమ ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. గతంలో పీఎఫ్ నిధులు యాక్సెస్ చేయడానికి ఎక్కువ కాలం టైం పెట్టేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ టైం కొత్త నిబంధనలతో ఉద్యోగ జీవితంలో ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి మరింత సౌలభ్యం కోసం ఉపయోగపడుతుంది అనే విధంగా సో అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.